పెళ్ళట? రాజా లాంటి సంబంధం అంట? రాజావారితోనే పెళ్ళట? నాలుగు రోజుల కింద నాతో పెళ్ళనుకున్నావు. మన కాపురం గురించి ఎన్నో కలలు కన్నావు. నా అదృష్టం బాగుండుంటే, నీ అక్క అడ్డుపడకపోయుంటే ఈ పాటికి మనం హనీమూన్ నుంచి తిరిగొచ్చేసి ఉండేవాళ్ళం, అవునా? నా అదృష్టం బాగుంది కాబట్టి నీలాంటి రాక్షసుడితో పెళ్లి జరగకుండా మా అక్క అడ్డుపడిందని గుర్తుపెట్టుకో. అయినా నీతో నాకు మాట్లాడరా. ఇప్పుడు నేను అడ్డుగానే కనపడతాను. ఎందుకంటే జీవితంలో పెళ్ళే కాదనుకున్న నిన్ను ఉన్నట్టుండి ఓ మగాడు పెళ్లి చేసుకుంటానంటూ వచ్చాడుగా. కానీ కొన్ని నిజాలు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆ రాజాగాడితో పెళ్లి కొప్పుకోవు. ఈ పెళ్లి కుదిర్చింది మీ అక్కేనంటగా. తన చిన్ననాటి మిత్రుడు రాజాతోనేనంటగా. ఆ రాజాగాడికి ఆఫీసులో ఉద్యోగం ఇప్పించింది మీ అక్కేనంటగా. చాలా తెలుసుకున్నావే. అవతల వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం, ఆడవాళ్ల జీవితాలతోటి ఆడుకోవడం తప్ప నీకింకేం తెలుసులే. అలా తొంగి చూస్తేనే కదా ఈ నిజం బయటపడింది. ఏంటా నిజం? నీకు రాజానిచ్చి పెళ్లి చేస్తే మీ అక్క పని హాయిగా ఉంటుంది. ఎందుకంటే గుట్టు చప్పుడు కాకుండా సంబంధం కొనసాగించచ్చు కదా. ఏంట్రా వాగుతున్నావ్? నాకు తెలిసిన నిజాన్నే, పచ్చి నిజాన్ని చెబుతున్నానే. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. అందుకు కావలసిన సాక్ష్యం నా దగ్గరుంది. పిచ్చిదానివే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావే. పెళ్లి నీకు చేసి శోభనం తన చేసుకోవాలనుకుంటుంది. రాక్షసి! వాళ్ళిద్దరి గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే ఈసారి నరికేస్తాను. నా జోలికి ఇంకోసారి వచ్చావంటే ఈసారి నా ఉడ్బి రాజాతోనే తన్నిస్తాను.